ఓం నమ శివాయ అందరికీ. చెప్పు ఎక్కడికి పోతున్నాము? ఈరోజు మేము హైదరాబాద్కి వెళ్తున్నాము. నిమజ్జనం గణేష నిమజ్జనం చూడడానికి వెళ్తున్నాము. కమ్ విత్ us. మేము ఇంటి దగ్గర నుంచే లేట్గా బయలుదేరాము. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యేలోపు తెల్లారుజాము అట్లా అవుతుంది కదా, మనం లేట్గా పోయినా కూడా ఆడ స్పెండ్ చేయొచ్చు, అన్ని వినాయక మైలు చూడొచ్చు అనే ఇదితే వెళ్ళాము. కానీ ఆ రోజు చంద్రగ్రహణం ఉండడం వల్ల, మరుసటి రోజు చంద్రగ్రహణం ఉండడం వల్ల ముందు రోజు త్వరగా నిమజ్జనాలు స్టార్ట్ చేశారంట. అది మాకు మధ్యలో దారిలో తెలిసింది. ఇంకేం చేద్దాము, వెళ్ళిపోదాంలే, మిగతావన్నా చూద్దాం కదా అని వెళ్ళిపోయాము. కానీ దారమ్మడి ఇలా వినాయక మైలు చూసుకుంటూ అసలు ఎంత జనం అయితే, ఎంత మంది వచ్చినారంటే, మేము నిమజ్జనం అయిపోయినాక కూడా ఇంత రష్ ఉన్నారు. చాలా బాగుంది అసలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనం చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. ఆ క్రేన్లు చూస్తుంటే ఎంత పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి. అసలు చుట్టూ రష్ చాలా ఎంజాయ్ చేశాను నేను. ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసింది ఈ క్రేన్ తోనే అట. అసలు అన్నిటికంటే చాలా పెద్ద క్రేన్ ఇది. ఇంకా అటు వెళ్తూ ఉంటే చాలా మంది ఫోటోలు తీస్తున్నారు, చాలా రష్ ఉన్నారు, తోసుకుంటున్నారు. ఎవరో సినిమా యాక్టర్ హీరో వచ్చినారు అనుకున్నాను నేను. కానీ వచ్చింది హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మా వైపే వచ్చారు. ఆ కేకలు, ఆ అరుపులు, అయ్యో చాలా అసలు మేము హీరో వచ్చాడేమో అనుకున్నాను. సడన్ గా భలే వచ్చేసారు అసలు ఆయన. ఎండ అయితే విపరీతంగా ఉంది. ఫోటోలు తీసేవాళ్ళు, వీడియోలు తీసేవాళ్ళు అసలు అంత పైకెక్కి వీడియోలు తీస్తున్నారు. అబ్బా చాలా గ్రేట్ అసలు. ఆ దుమ్ముకి ఆ పైకెక్కి తీస్తున్నారంటే అసలు ఎంత ఎండకి ఎట్లా భలే తీస్తున్నారు వాళ్ళు. ఇంకా చిన్న వినాయక మైలు తీసుకొని వస్తున్నారు చాలా మంది. చాలా వినాయక మైలు, బుజ్జి వినాయక మైలు అట్లా ఎత్తుకొని వస్తున్నారు. కొంతమంది కార్ పైన పెట్టుకొని దాన్ని మండపం లాగా కట్టేసి తీసుకొని వస్తున్నారు. అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో బొమ్మలు అయితే. చూసుకుంటూ వస్తున్నాము మేము. ఇంకా రిటర్న్ అవుదామని చెప్పి బయలుదేరుతున్నాము. ఇంకా దారిలో కారు దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇంకా దారిలో కూడా చాలా వినాయకమైలు. అసలు మేము ఎన్ని వినాయకమైలు ఎప్పుడు చూసినాము. ఇంకొచ్చేసి ఐమాక్స్ దగ్గర అటు వెళ్తుంటే అక్కడంతా ఈ చిలక జోషం చెప్పే వాళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్కరు చెప్పించుకుంటున్నారు చిలక జోషము. ఖైరతాబాద్ వినాయకమైన ఇక్కడే తయారు చేస్తారంట. అది చూసుకుంటూ ఇంకా రవీంద్ర భారతిలో కార్ పార్క్ చేసాము. కార్ తీసుకొని వెళ్దామని చెప్పి వచ్చి కార్ తీసుకొని వెళ్తున్నాము. నైట్ ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ లో కూడా ఏ వీధికి వెళ్ళినా కూడా అక్కడంతా వినాయకమైలే. రిటర్న్ లో ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయింది. మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.